వర్షాకాలంలో పెరుగుతున్న డయేరియా కేసుల్లో పిల్లలు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ అర్చన తెలిపారు. ఈ సందర్భంగా చిన్నపిల్లల డాక్టర్ అర్చన సిటీ కేబుల్తో మాట్లాడుతూ ఇంటి పరిసరాలలో నీరు నిలవకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా వ్యాధులకు కారణమైన లార్వాలు పెరగకుండా ఉంటాయని, ప్రతిరోజు కాచిన నీరు త్రాగడం మంచిదని, వ్యాధులు వచ్చిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందే నివారణా చర్యలు తీసుకుంటే వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులను విజ్ఞప్తి చేశారు. వాటర్ ఎప్పుడైతే కలుషితమైన నీరు తాగడం వల్ల కానీ, లేకపోతే ఆ కలుషితమైన నీటిలో వండిన ఆహారం తీసుకోవడం వల్ల కానీ మనకు ఎక్కువ ఇటువంటి రోగాలు వస్తుంటాయి. సో ఈ ఫుడ్ ఎప్పుడు కన్సంప్షన్ ఎప్పుడు అవుతుంది, ఎస్పెషల్లీ బయట ఫుడ్స్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు కానీ, సరిగ్గా కుక్ అన్నటువంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు, లైక్ ఈ ఎస్పెషల్లీ స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ లైక్ ఈ పానీపూరీస్ కానీ, మసాలా పూరీస్, ఈ దీంట్లో పెట్టినటువంటి అన్హైజీనిక్ ఫుడ్స్ లైక్ నాన్ వెజ్ ఇదంతా కూడా రోడ్ సైడ్ ఉంటాయి కదా, అటువంటి ఫుడ్స్ కన్జంప్షన్ ఎప్పుడైతే మనం చేస్తామో, లేదా వాటర్ కన్జంప్షన్ మనం ఏ వాటర్ అంటే ఆ వాటర్ దాహానికి తీసేసుకుంటాము, ఇటువంటి సమయంలో మనకు ఇటువంటి వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ, ఇట్లా అతిసార వ్యాధిని పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే, మీ వాటర్ని ఏదైతే ఉందో అది మీరు ఇంటి దగ్గర నుంచి కాంచి చల్లార్చిన వాటర్ తీసుకెళ్ళడం కానీ, లేదా ఇంటిల్లిపాది కూడా కాంచి చల్లార్చిన వాటర్ తీసుకోవడం, లేకపోతే ఈ ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఫిల్టర్స్ యూజ్ చేసిన వాటర్ తీసుకోవడం.